హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక వీకెండ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీకెండ్ రెసిపీ వచ్చేసేటప్పటికి చికెన్ కలేజా ఫ్రై. ఇవాళ ఎంతమందికి ఫేవరెట్ ఇది చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్. నేను ఎప్పుడైనా మంత్ లో ఒకసారైనా సరే ఇది కుక్ చేసుకుని తింటాను. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ఇక్కడ నేను పార్ట్స్ అంటే చికెన్ పార్ట్స్ తీసుకున్నాం. వీటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ముందు వీటిని హాట్ వాటర్ లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇది చికెన్ కలేజా కాబట్టి ఇవి ఏమిటంటే కొంచెం నీసు స్మెల్ వస్తాయి కాబట్టి దీన్ని కొంచెం హాట్ వాటర్ లో వేసిన తర్వాత కుక్ చేసుకోండి. మంచిగా స్మెల్ రాకుండా బాగుంటుంది. కొంతమందికి డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసి కుక్ చేసేస్తారు కానీ దాని వల్ల ఏంటంటే లోపల వరకు సరిగా కుక్ అవ్వదు. సో హాట్ వాటర్ లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ ని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ ని దీంట్లో యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పార్ట్స్ అనేవి పేలవు, లేకపోతే ఆయిల్ లో వేయగానే ఇవి పేలుతాయి అనమాట. పసుపు వేయడం వల్ల పేలవు. పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని హైలో పెట్టుకుని గ్యాస్ అనేది మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవడమే. మధ్య మధ్యలో తిప్పుతా ఉండండి. ఒక 5 మినిట్స్ కి ఇలా రెడ్ కలర్ లో వచ్చేసేలాగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో స్పైసీకి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా అంటే మీ ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ గరం మసాలా లేదా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా అన్ని కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీని మీద లైట్ గా కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి. గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవుతే మసాలా అంతా కూడా మంచిగా పీసెస్ కి పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే గనక మనకి మొత్తం అంతా కూడా మగ్గిపోయి ఒక సెమీ గ్రేవీ లాగా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ లివర్ కర్రీని మనం డైరెక్ట్ గా ఇలా తినేయచ్చు లేదా రైస్ లో కూడా కలుపుకొని తినొచ్చు. ఎందుకంటే దీంట్లో గ్రేవీ కూడా ఉంది ఫ్రై లో. సో దీన్ని మనం తినేయచ్చు డైరెక్ట్ గా, లేదంటే రైస్ లో కూడా కలుపుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్.